ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రమ్మగారు మనం కాశీ మజిలీ కథలు చెప్పుకుంటూ ఉన్నాము. ఏ కథలో ఉన్నామో టకీమని చెప్పాలి నువ్వు. అయ్యి బాబాయ్ గ్యాప్ వస్తే చెప్పలేకపోతున్నారు. ఇన్ని కథలా? అందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వింటారు. నా పరిస్థితి ఏంటి చెప్పండి మరి. నాతో పాటు నువ్వు కూడా వినేస్తున్నావు కదా. ఆ. నేను చదివేస్తాను, నువ్వు వినేస్తావు. వినేస్తున్నాము, అదృష్ట దీపుడు కథలో ఉన్నాం. ఎస్. మిత్రగుప్తుడు అని పేరు మార్చుకున్న అదృష్ట దీపుడు హరిదత్తుడు గురించి విషయం చెప్పడానికి, అంటే ఇది రక్షించడం కోసం ప్లాన్ చేసుకున్నాడు కదా. ఈ అమ్మాయి కలహంసిక ప్రియంవదని అడిగిందట, నువ్వు ఎందుకు ఇలాంటి నిర్ణయానికి వచ్చావు, ఈ ప్రశ్న ఏమిటి, ఆ సమాధానం ఏమిటి, ఇన్నాళ్ళు పెళ్లి కాకుండా ఉన్నావు, పెద్దదాని అయిపోయావు కదా, బులంతవై. అంటే మామూలుగా 16 వచ్చేసరికి పెళ్లి చేసేవాళ్ళు రాజకుమార్తెలు, ఇంకో ఏడాది ముందు కూడా. అప్పటికి ఎన్నేళ్ళుగానో ఆ సమాధానాల కోసం చూస్తోంది. అంటే అప్పుడు ఈవిడ ఏం చెప్పిందట, ప్రియంవద ఒక ఆయన, ఒక సన్యాసి చిన్నతనంలో, నేను చిన్నపిల్ల 12-13 ఏళ్ళప్పుడు మా ఇక్కడికి వచ్చారు. కొన్నాళ్ళు ఆయన మేము సేవించాము. అప్పుడు మా నాన్నగారు అంటే రాజుగారు, రాజవాహనుడు అడిగాడు అనమాట సన్యాసిని, మా అమ్మాయికి మంచి వరుడు, ఎలాంటి వరుడు వస్తాడు ఏమిటి అని అడిగితే, అమ్మ నీకు వివాహం కావాలా అని అడిగాడు. చిన్నతనం తెలిసి తెలియక తలూపాను నేను. అయితే ఒక ప్రత్యేకమైన విషయం ఉందని ఆయన బాగా ఆలోచించి ఏం చెప్పాడంటే, ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పిన వాడే ఈ అమ్మాయికి సరైన భర్త. అంటే ఆ ప్రశ్న ఆయన చెప్పింది, ఆయన చెప్పాడు. ఆయన ఏం చేశాడంటే, ఇలా రాజు ముందు చెప్పి ప్రశ్నలకు సమాధానం చెప్పిన వరుణ్ణే అమ్మాయికి చెయ్యి, అతనికి చక్రవర్తి లక్షణాలు ఉంటాయి అని చెప్పాడు. చెప్పి అమ్మాయికి చెవిలో రహస్యంగా బోధించాడు కొన్ని వాక్యాలు. అయితే గురువాజ్ఞ లేదు, చెవిలో బోధించిన విషయం అమ్మాయి ఎవరికి చెప్పద్దు అని చెప్పాడు ఆయన. ఎవరికైనా చెప్పచ్చు అంటే ఓపెన్ గా ఆయనే చెప్పేవాడు. చెవిలో ఎందుకు చెప్పాడు, ఎవరికి చెప్పకూడదు అనే కదా రహస్యం. సీక్రెట్. సీక్రెట్ గా చెప్పాడు. ఆ సీక్రెట్ నేను అట్ట పెట్టుకున్నాను. ఆయన ఏం చెప్పాడు, ఈ వ్యవహారం అంతా, ఈ గుడి దేవాలయం ఏ ప్రశ్నలు అయితే ఆ అమ్మాయి అడుగుతుందో దానికి సంబంధించిన అసలు సమాధానాలు ఆ అమ్మాయి చెవిలో చెప్పాడు. ప్రశ్నలు ఏమడగాలో రాజుగారికి తెలుసు, దానికి సమాధానం స్పష్టంగా ఈ అమ్మాయికి తెలుసు. చెప్పెళ్ళాడు ఆయన, ఈ సమాధానం వచ్చిన వాడిని పెళ్లి చేసుకోమ్మా, నీకు కళ్యాణం అవుతుంది, నీకు శుభం జరుగుతుందని చెప్పాడు. అప్పటి నుంచి నేను వెతుకుతూనే ఉన్నా. ఆయనే భువనేశ్వరిని ప్రార్థించడం నేర్పించాడు నాకు. ఆ క్రీడా స్కేలి శైలం దగ్గరికి వెళ్ళమన్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి కొండ దగ్గరికి వెళ్తుందిగా, శిఖరం మీద కూర్చుంటుంది, అక్కడికి వెళ్ళటం కూడా ఆయన వల్లే జరిగింది. సమాధానం కోసం వేచి ఉన్నానని చెప్పింది. ఎప్పుడైతే ఇప్పుడు కలహంసకి ఏం చేసింది, ఇక్కడికి వచ్చింది, ఈ విషయం తెలుసుకున్నాకే ఈ సభకు వచ్చింది. సభకు వచ్చేసరికల్లా అక్కడ ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి హరిదత్తుడు ఉన్నాడని జనమంతా భావిస్తుంటే అతన్ని మిత్రగుప్తుడిగా కలహంసగా గుర్తుపట్టింది. ఎందుకంటే ఈ మిత్రగుప్తుడు అడిగాడు, అదృష్ట దీపుడు పక్కన ఉంటాను, ఆయన ఎందుకు నవ్వాడో సమాధానం చెప్పాను. వీళ్ళిద్దరికి కొంత ఫ్రెండ్షిప్ ఉంది, మాట్లాడుకున్నారు కదా 4 సార్లు. అయ్యో మీరెందుకున్నారండి ఇక్కడ అనేసరికల్లా జనాలు ఆశ్చర్యపోయారు. ఇతను హరిదత్తుడని వాళ్ళు, మిత్రగుప్తుడని ఈ అమ్మాయి. ఈ లోపల ఇతను సమాధానం రాశాడు. ఎట్లా సమాధానం రాశాడు, బొమ్మ వేసాడు. తను క్రీడాశైలం కొండ, మనం చెప్పుకున్నాం అదే కదా ముందు భాగంలో, కొండ బొమ్మ వేసాడు. ఆ మెట్లు ఎక్కడము, 3 అంతస్తుల్లో అమ్మవారి దేవాలయము, 5 ముఖాలు 10 చేతులతో ఉన్న అమ్మవారు, ఆ వెనకాల రాయబడ్డ శ్లోకము, ఇదంతా చెప్పాడు, రాసేసాడు. రాసేసరికల్లా అమ్మాయి అమ్మో సమాధానం దొరికేసిందని పరిగెత్తుకుంటూ వెళ్ళింది అక్కడ యువరాణికి చూపించడానికి. సమాధానం వచ్చింది కదా. ఇక అమ్మాయి అమందానంద కందలతో హృదయారవింద్రాలైపోయింది. ఆ యోగి ఏదైతే బోధించాడో అది ఈ బొమ్మలో ఉంది. ఆయన చెప్పాడు, క్రీడాశైలంలో ఒక ప్రత్యేకమైన స్థలంలో అదృశ్యంగా అమ్మవారి దేవాలయం ఉందని, భువనేశ్వరి మాతది, అది ఇన్ని 3 అంతస్తులు ఉంటుందని, కింద ఒక వేరే భయంకర రూపంతో ఉన్న ఒక అమ్మవారు ఉంటుంది, తర్వాత అన్ని వజ్రాలు ఉంటాయి, నవరత్నాలు తాపిన మెట్లుంటాయి, పైకి కిందకి వెళ్ళాలి. అక్కడ 5 ముఖాలు 10 చేతులతోటి అమ్మవారు, ఆవిడ ముఖాల రంగులు ఇవి. అక్కడ వెనకాల ఈ శ్లోకం రాసుంటుంది, ఈ పద్యం రాసుంటుంది. సమాధానం వచ్చేసిందిగా. ఈవిడ ఆనందం పట్టలేకపోయింది. అతన్నే నేను వివాహం చేసుకుంటాను అని చెప్పేసి ఒక దండ ఇచ్చి పంపించేసి, ఆ దండ పుచ్చుకొచ్చే మిత్రగుప్తుడని తెలుసుకుందనమాట. దండ ముందు సమాధానం వెళ్ళిపోయింది, వెళ్ళాక దండ పుచ్చుకుని పరిగెత్తుకొచ్చి మిత్రగుప్తుడని తెలుసుకుంది. హరిదత్తుడా మిత్రగుప్తుడా అనేది ఇక్కడ తేళ్ళ. సరే, ఎవరైనా సరే సమాధానం చెప్పిన వాడే రాజకుమార్తెకి భర్త. అయితే ఇతనేమనుకున్నాడు, అసలు నేను ఈ సమాధానం తెచ్చింది ఎవరి కోసం, హరిదత్తుడు కోసం. హరిదత్తుడు ప్రేమించాడు రాజకుమార్తెని, నేను అతన్ని రక్షించడానికి, వాడు నాలాగా ఉన్నాడు, నా తమ్ముడేమోనన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశారు. కానీ సడన్ గా నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు వీళ్ళు, కాబట్టి ఇది కాదనుకున్నాడు. కాదనుకుని ఏమన్నాడు, నేను ఇప్పుడు రాజకుమార్తెని కలవను, అంతఃపురానికి రాను,
కొద్దిగా నేను చక్కబెట్టవలసిన కార్యక్రమాలు ఉన్నాయి, నన్ను మా బసకి పంపించేసేయండి అన్నాడు. రాజుగారు ఒప్పుకున్నాడు. మరి కాబోయే అల్లుడు, పైగా ఇంత గొప్ప సమాధానం చెప్పిన వీరవరుడు, అందుకని ఏం చేశారు, ఆయనకు బండి ఇచ్చి బసకు పంపించారు. వెళ్ళి ఏం చేశాడంటే అదృష్టదీపుడు బలభద్రుడిని పిలిచాడు, తన ఫ్రెండ్ని. చాలా చిక్కుల్లో చిక్కుకున్నాము, హరిదత్తుడు పారిపోయాట, వీళ్ళంతా నన్నే హరిదత్తుడు అనుకుంటున్నారు, హరిదత్తుడి కోసం ఇంత ప్రయత్నము చేస్తే వీళ్ళు నన్ను పెళ్లి చేసుకునేలాగా ఉన్నారు, ఒక పని చేద్దాం, నువ్వు నేను చెరో పక్కన వెతుకుదాం. వాళ్ళు కొంచెం సమయం ఇచ్చా, ఇప్పుడే పెళ్లి కాదని చెప్పొచ్చాను, నాకు వేరే పని ఉంది, నన్ను అక్కడ దింపేసేయండి, ఇప్పుడు కలవలేను, ఏదో వ్రతం ఉందని బొంకేను, మనం వచ్చేసాం, మన ఇద్దరం చెరో పక్కన వెతుకుదాం, ఆ హరిదత్తుడు ఎక్కడన్నాడో పట్టుకోవాలి. ఈజీయే వాడిని పట్టుకోవటం, నా పోలికలో ఉన్నవాడిని నేను గుర్తుపడతా, నా పోలికలో ఉన్నవాడిని నువ్వు కూడా గుర్తుపడతావు. ఈ బలభద్రుడు కొంచెం ఉండు నాకు కన్ఫ్యూజింగ్గా ఉందని నిదానంగా మొత్తం వివరంగా చెప్పించుకున్నాడు. సరే, ఇప్పుడు మనం హరిదత్తుడిని వెతుక్కోవాలి. వీళ్ళ దారిని వీళ్ళు, వాళ్ళ దారిని వాళ్ళు. ఇతనంటే అదృష్టదీపుడు బలభద్రుడు ఇద్దరు చెరో పక్కకి వెతకడానికి బయలుదేరారు. హరిదత్తుడిని వెతుక్కోవాలి, ఎందుకంటే వాడే ఈ కారాగారం నుంచి తప్పించుకున్నాడు. అవును. సరే, ఇంతకీ ఏమైంది, బలభద్రుడు తిరుగుతూ ఎక్కడికి చేరాడు, మొట్టమొదట ధర్మపురంలో వీళ్ళు చేరారు కదా, ఒక ఊరు కాంతిమతి వాళ్ళ ఊరు, అక్కడికి వెళ్ళాడు బలభద్రుడు. వెళ్ళేసరికల్లా ఇంతకుముందు తమ ఒక సత్రంలో దిగారు కదా, ఎక్కడైతే ఈయనకి జాతకం చెప్పారో ఆ సత్రంలో దిగాడు. అప్పుడు కొద్ది రోజులు అక్కడ ఉండేసరికల్లా అక్కడ ఏవో పరిచయాలు అవి ఉన్నాయి. ఆ పరిచయాల్లో వాడు ఎవరినో, ఏమయ్యా ఏమిటి నువ్వు నాతో పాటు ఉన్నాడే, అలాగా ఉన్నవాడిని ఎవరినైనా చూసావా నువ్వు అని అడిగితే, ఓహో నీకు తెలుసా, నేను మళ్ళీ వచ్చి చెప్తాను అన్నాడు వాడు. సరే, అతను సాయంకాలం మధ్యాహ్నానికి వచ్చి ఏం చెప్పాడంటే, అదృష్టదీపుడు అని అంటున్నారు, ఒక కుర్రాడు అదృష్టదీపుడు అని భావిస్తున్నారు వీళ్ళు, అతను ఈ యువరాణి కాంతిమతితోటి గాంధర్వ వివాహం చెందేట, ఆమె కాస్త గర్భవతి అయింది. రాజుగారు ఆమెని పెంచి పోషించాడు, మగ పిల్లాడు పుట్టాడు. ఆయన నేను అదృష్టదీపుడిని ఉత్తరం రాసేట, కాగితము వాళ్ళ దగ్గర ఉన్న పాత కాగితాలన్నీ పోల్చుకుని అది అదృష్టదీపుడు హ్యాండ్ రైటింగ్ అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఆయన కోసం చూస్తున్నారు వీళ్ళంతా, రాజుగారు కూతురు మొత్తం ప్రజలంతాను. మరి రాజుగారు అల్లుడు రావద్దు, ఈ చూస్తుంటే ఏమైందట, బారసాలకైనా వస్తాడా రాడా ఆయన అని చెప్పుకుంటున్నారు జనమంతా. అయితే 3-4 రోజుల నాడు ఒక కుర్రాడు వీళ్ళకి దొరికాడు, అదృష్టదీపుడని భావించారు. ఎందుకంటే అతను ఇక్కడ ఉన్నాడు, అతనే ఇతనని చెప్పుకున్నాం కదా. కానీ అతనేమో నేను అదృష్టదీపుడిని గాను, నేను ఎవరిని గాను, హరిదాసుని కూడా కాదు, నా పేరు హరిదత్తుడు, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. యువరాణి కాంతిమతేమో వాడిని పోనివ్వద్దు, వీడే నా భర్త, నా పిల్లాడికి తండ్రి అంటుంది. అతని సత్రంలో ఉన్నాడనే సంగతి నిపుణుని చతురికి ఉంది కదా, కాంతిమతి తాలూకు చెలికత్తే, ఆయన ఈ సత్రంలో ఉన్నాడని, ఆయనకు ఒక ఆయన జాతకం చెప్పాడని, తనే ఆయన్ని తీసుకెళ్లి రాణిగారికి యువరాణికి పరిచయం చేశానని చెప్తుంది. ఆ అమ్మాయి గుర్తుపట్టింది, ఈ అమ్మాయి గుర్తుపట్టింది. వాళ్ళేమో ఇతనేనంటున్నారు. అతను నా ససేమిని అంటున్నాడు, ఆవిడెవరో నాకు తెలియదు, నేను ఆవిడ మొహం ఇప్పుడు దాకా నేను ఎప్పుడు చూడలేదు, ఆవిడ కన్న కొడుకు నా కొడుకు ఎందుకు అవుతాడు, నాకు తెలియదు కాక తెలియదు అంటున్నాడు. అసలు అదృష్టదీపుడు ఎవడో వాడి పేరు కూడా నాకు తెలియదు అంటున్నాడు. నానా గోలాగా ఉంది. ఇప్పుడు యువరాణిని ఏమంటారు, గాంధర్వ విధిని వివాహం ఆ రోజుల్లో చెల్లేది, కాదంటానికి వీల్లేదు. ఈ కుర్రాడేమో నేను ఒప్పుకోవటం లేదు, నేను ఒప్పుకోను అంటున్నాడు. ఏమిటో అర్థం కాలేదు, ఆలోచిస్తున్నాడు బలభద్రుడు. ఒకవేళ ఓహో హరిదత్తుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు, ఇక్కడికి వచ్చాడనమాట, మనవాడు అక్కడ ఉండిపోయాడు, ఎక్కడికో వెళ్ళాడు ఇప్పుడు వెతకడానికి. సో ఇప్పుడు హరిదత్తుడిని నేను వెళ్ళి గుర్తుపట్టి వీడు హరిదత్తుడు అదృష్టదీపుడు కాదని చెప్పాలి. ఇంతలో ఏమైంది, ఈ సత్రంలో చాలామంది వాళ్ళు వీళ్ళు చేరతారు కదా, అదే ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఏమిటి అని వినేసరికల్లా ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా హరిదత్తుడు అనే పిల్లాన్ని నేను పెంచానండి, చాన్నాళ్ల క్రితం నేను ఒక అడవిలో నడిచి వెళ్తుండగా ఒక చంటి పిల్లాడికి ఏడుపు వినపడింది, అప్పుడే పుట్టిన పురిటి కందుని ఒక కోతి ఎత్తుకుని ముద్దు చేస్తోంది, కోతిని తోలేసి పిల్లాన్ని తీసుకున్నాను, పురిటి కందు అప్పుడే పుట్టాడు పిల్లాడు. అయితే నేను పిల్లలు లేరు, నేను మా ఇంటికి తీసుకెళ్ళాను, ఆ పిల్లాడు మనకి కోతి వల్ల దక్కాడు, భగవంతుడి వల్ల కూడా దక్కాడని హరిదత్తుడని పేరు పెట్టాను. కోతిని సంస్కృతంలో హరి అంటారు, విష్ణుమూర్తిని కూడా హరి అంటాం కదా, హరే కదా ఆయన పేరు. ఈ రెండిటికి కలిసి వచ్చేలాగా నేను హరిదత్తుడని పెట్టుకున్నా. 6-7 సంవత్సరాలు వచ్చాక నాకు ఒక కొడుకు పుట్టాడు, నా భార్య ఈ పిల్లాడిని బాగా చూడడం మానేసింది, సరేలే పిల్లాడికి విద్యా వయసు కూడా వచ్చిందని ఒక గురువు ఆశ్రమంలో పెట్టానండి, గురువుగారి ఇంట్లో పక్క ఊళ్ళో. అయితే వాళ్ళ ఇంట్లో కొంచెం పిల్లాడు పెద్ద అయ్యాక ఆయన కూతురు వల్ల ఏదో తగాదా వచ్చిందని, పిల్లాడు అక్కడి నుంచి లేచకపోయాడని చెప్పుకున్నారు. నేను అక్కడికి వెళ్ళాను కానీ అక్కడ పెద్దగా రుజువుగా తెలియలే. ఆ అమ్మాయి విషయము నాకు అర్థం కాలేదు, ఈ పిల్లాడు ఏమైపోయాడో తెలియలేదు, వీడు నేను హరిదత్తుడిని అంటున్నాడు కదా, ఒకవేళ ఆ హరిదత్తుడు నేను వెతుక్కుంటున్నాను, నేను పెంచిన పిల్లాడు హరిదత్తుడు ఒకడేనేమో, చూడ్డానికి వచ్చానండి అన్నాడు. ఇంతలో ఆ సత్రంలో ఒక మూల పడుకున్న ఒక ముసలిమ అమ్మ లేచి వచ్చి, బాబు ఏ అడవిలో మీరు ఆ పిల్లాడిని ఎత్తుకున్నారు అని అడిగింది.
జనం అంతా అడిగారు నీకెలా తెలుసు నీకెలా తెలుసు అంటే అప్పుడు ఈవిడ ఏం చెప్పిందంటే ధర్మపాలుడు అనే రాజుగారు మాళవదేశపు రాజు నేను ఆయన భార్య అయిన సునందాదేవి నిండు గర్భిణి నేను ఆవిడకి దాదిగా ఆవిడ వెనకాల పారిపోయాను 3 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు రాజుకి ఆ 3 ఏళ్ల పిల్లాడిని నింబవతి అని ఒక దాసికి అప్పచెప్పాము నింబవతి నేను తప్పిపోయాం పిల్లాడు నింబవతితో ఉండిపోయాడు నేనేమో రాణిగారితో ఉన్నా ఆవిడ కొన్ని గంటల తర్వాత అక్కడ కన్నది పిల్లవాడు పుట్టాడు చక్కటి పిల్లాడు అయితే పిల్లాడిని తల్లి పక్కన పడుకోబెట్టి నీళ్లు తేవడానికి వెళ్ళాను నేను తిరిగి వచ్చేసరికి అలా రాణి లేదు పిల్లాడు లేడు నేను వెళ్తుంటే నాకు ఒక బ్రాహ్మడు ఎదురయ్యాడు ఆయన కానీ పిల్లాడిని ఎత్తుకెళ్ళాడా అనేది తెలియలా నేను ఆ రోజు నుంచి రాణి కోసం వెతుక్కుంటూనే ఉన్నాను ఆ నింబవతి ఏమైందో పెద్ద పిల్లాడు ఏమయ్యాడో తెలియదండి అక్కడ ఎక్కడి నుంచో పడి ఈ ఊళ్ళల్లో తిరుగుతున్నానని నేను గోలుమని ఏడ్చింది ఆ పిల్లాడు ఒకవేళ మా రాజు కొడుకేమో నీకేమో కోతి దగ్గర దొరికాడు అంటున్నావు మేము ఆ రాణి కాన్ పైన అడవిలో చాలా కోతులు ఉన్నాయి ఆ రోజు నేను బ్రాహ్మణ్ణి చూశాను ఈ రెండింటినీ కలుపుకుంటే ఆ పిల్లాడు మా రాణి గారి పిల్లాడేనని అనిపిస్తోంది అని అడిగేసరికి ఈ బలభద్రుడికి ముందు కథ అంతా తెలుసుకుని ఉన్నాడు కదా వెలిగింది ఒకవేళ వీడు వాడే అయి ఉంటాడు ఈ ముసలమ్మ ఆవిడే అయి ఉంటుంది ఏమన్నాడు వెంటనే ఈ పిల్లాడు ఆ పిల్లాడేనండి మీరు కంగారు పడకండి నేను తిరిగి వచ్చేదాకా మీరు ఇక్కడే ఉండండి ఆ రత్నావతి ఏడుస్తుంది అదా ముసలి దాది ఏడుస్తుంటే నువ్వు ఏడవద్దమ్మా మీ రాజుగారి పెద్ద అబ్బాయి స్నేహితుడిని నేను పెద్ద అబ్బాయి చాలా గొప్పవాడయ్యాడు చక్రవర్తి అయిపోతాడు ఈ ఊళ్ళని తిరుగుతున్నాడు తమ్ముడిని రక్షిస్తాడు ఆ అబ్బాయిని అక్కడి నుంచి రక్షించే పూచి నాది అని చెప్పి ఈ లోపల ఈ బలభై ఇంతకుముందు అదృష్ట దీపుడితో వచ్చిన వాడు సత్రంలోకి వచ్చాడని తెలుసుకున్న చతురికి పరిగెత్తుకొచ్చింది బాగున్నావా అంటే బాగున్నావా అనుకున్నారు ఏమిటయ్యా మీ వాడు భలేవాడు అప్పుడేమో 4 నెలలు యువరాణి వెనకాలే తిరిగాడు ఇప్పుడు అసలు నేను పట్టనంటాడు ఆవిడెవరో తెలియదు అంటాడంటే ఇలా మనుషులను పోలిన మనుషులు ఉంటారమ్మా పద నన్ను అక్కడికి తీసుకెళ్ళి అన్నాడు అక్కడ అతను ఒక చోట అట్టి పెట్టారు వాడు పారిపోవడానికి ట్రై చేస్తున్నాడు అంతఃపురంలో ఒక జైలు లాంటి ఒక భవనంలో ఉంచారు వాడిని జైలు కాదు లాంటి భవనం అక్కడికి తీసుకెళ్ళేసరికి వాడు గింజుకుంటున్నాడు ఆ హరిదత్తుడు నన్ను వదిలేయండి నాకు ఆవిడెవరో తెలీదు నేను అసలు ఈ ఊరే మొట్టమొదటిసారి వచ్చాను నేను ఇప్పటిదాకా రాలేదంటాడు అక్కడికి ఇతను వెళ్ళేసరికి ఆ బాబు నన్ను గుర్తుపెట్టావా అన్నాడు అనగానే అయ్యా మీరా మహానుభావులు మీ వల్లే కదండి 6 నెలలు నా జీవితం పొడిగించబడింది వాళ్ళ వధ్యస్థానానికి ఎవరు వెళ్ళారు బలభద్రుడే రాజుగారి ఆజ్ఞాపత్రం తీసుకెళ్ళాడు ఏ ఊళ్ళో ప్రియంవద వాళ్ళ ఊళ్ళో పుష్పగిరిలో ఇతను ఉత్తరం తీసుకొచ్చాడు 6 నెలలు ఈ అబ్బాయి శిక్షని పోస్ట్ పోన్ చేయండి అని మీ వల్లే నేను బతికి బయటపడ్డాను 6 నెలలు ఇక్కడ దొరికిపోయానండి అని అనేసరికల్లా ఈ లోపల ఏమైంది చతురిక పరిగెత్తుకుంటూ వెళ్ళి యువరాణి కాంతిమతిని చంటిపెట్టితో సహా తీసుకొచ్చింది తెచ్చేసరికల్లా ఆ అబ్బాయికి ఏం చెప్పాడంటే హరిదత్తుడు బాబు నువ్వేం కంగారు పడకు ఈవిడ యువరాణి యొక్క భర్త మీ అన్న అయిన అదృష్టదీపుడు అన్న నాకెక్కడ అన్నండి నన్ను పెంచుకున్న వాళ్ళకి నా తర్వాత పిల్లలు పుట్టారు నేను ఎవరో కూడా నాకు తెలియదు అన్నాడు మాకు తెలుసు నీకు అదృష్టదీపుడు మీ అన్నయ్య అతనే ఈ కాంతిమతి భర్త నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు నీకు 6 నెలలు జీవితాన్ని ఇచ్చింది నేను కాదు ఆ కాగితం తెచ్చాను నీకు ఆ జీవితాన్ని ఇచ్చిన వాడు నీ సొంత అన్నయ్యే నేను చెప్తాను కదా అన్నాడు కాంతిమతి పిల్లాన్ని ఎత్తుకొచ్చింది ఇతన్ని చూసి ఏడు మొహం పెట్టేసరికల్లా అతను అన్నాడు అమ్మా పిల్లాన్ని నా చేతికి సరిగ్గా పరిశీలించు ఇతను అదృష్టదీపుడు అంటావా అన్నాడు బలభద్రుడు కూడా పొరపాటు పడుతున్నాడు అసలు ఎందుకంటే డిట్టో ప్రింట్ లాగా ఉన్నారు కాకపోతే కొంత పసితనం కొంత చిన్నతనం తెలుస్తోంది చిన్నతనం నుంచి అదృష్టదీపుడితో కలిసి పెరిగాడు బలభద్రుడు అతనే ఒక గ్లాన్స్ లో పొరపాటు పడేలాగా ఉన్నాడు ఆ అబ్బాయి అక్కడి నుంచి దగ్గర నుంచి చూడమ్మా ఇతను నీ భర్త కాదు నీ మరిది 3 సంవత్సరాలు చిన్నవాడు అతనికంటే మేము కూడా ఇప్పుడే తెలుసుకున్నాము జాగ్రత్తగా చూడమంటే ఇప్పుడు సన్నిహితంగా మెలిగిన స్త్రీలకి మగవాళ్ళల్లో ఉన్న చిన్న చిన్న తేడాలు తెలుస్తాయి ఆమె బాగా దగ్గర నుంచి చూసి మొహము అవన్నీ చిన్న మార్పులు ఉన్నట్టు తెలుసుకుంది అవునండి ఈయన ఆయన కాదని గబుక్కుని చూస్తే అతనే అనిపిస్తున్నాడు బాగా పరిశీలించి కాదేమో నన్ను పరిశీలిస్తే కాదని తెలుస్తుంది అనమాట అక్కడి నుంచి నువ్వేం కంగారు పడద్దు ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి ఆయన వచ్చి త్వరలోనే నేను వివాహం చేసుకుంటాడు నీ కొడుక్కి బారసాలు చేస్తాడు ఏం భయంగలేదమ్మా నువ్వు స్థిమితంగా ఉండని చెప్పి రాజుగారికి చెప్పాడు అదృష్టదీపుడు తమ్ముడు ఇతను మేము ఇప్పుడు పుష్పగిరి వెళ్ళాలి అక్కడ చాలా పెద్ద గొడవగా ఉంది అని చెప్పి ఈ కుర్రాన్ని తీసుకుని హరిదత్తుడిని తీసుకుని బలభద్రుడు మళ్ళీ వెనక్కి పుష్పగిరికి వెళ్ళాడు ఎక్కడ ఈ భువనేశ్వరి మాతను గురించి చెప్పాడు కదా ఆ పుష్పగిరి నగరం ఎందుకంటే అక్కడ పెళ్ళి అవ్వాలి వాళ్ళు అదృష్టదీపుడికి ఇచ్చి పెళ్లి చేసేసేలాగా ఉన్నారు పెళ్లి చేయాల్సింది ఇతనితోటి హరిదత్తుడితోటి కుర్రాన్ని తీసుకుని వెనక్కి వెళ్ళాడు వెళ్ళి తమ ఏ సత్రంలో దిగారో ఆ సత్రంలో దిగారు దిగేసి ఏం చెప్పాడంటే నువ్వు ఇక్కడే ఉండు మీ అన్నయ్య వచ్చేదాకా
వాళ్ళకేం చెప్పాడంటే ఆ రత్నావతిను ఆ బ్రహ్మావధాని ఇద్దరు ఉన్నారు కదా, పిల్లానికి పురుడు పోసిన ఆవిడ, పిల్లాన్ని పెంచిన పెంచిన ఆయన. మీ ఇద్దరు నేను వచ్చేదాకా మీరు ఇక్కడే ఉండండి సత్రంలో అప్పచెప్పారు. బాబు మీతో పాటు నాతో పాటు ఇదివరకు ఉన్నవాడు సాక్షాత్తు అదృష్టదీపుడే, మీ సత్రం తాలూకు యజమాని, వీళ్ళిద్దరూ ఆయన కావాల్సిన వాళ్ళు, జాగ్రత్తగా చూసుకోండి వీళ్ళని అని చెప్పి అటు పెట్టేసి హరిదత్తుని తీసుకుని ఈ ఊరు వచ్చాడు. సత్రంలో దిగాక నువ్వు ఇక్కడే ఉండు, నేను వెతుక్కొస్తాను ఎక్కడున్నాడో అదృష్టదీపుడే, బయటికి వెళ్ళాడు. ఇప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ తీరలా, ఇంకా కన్ఫ్యూజన్ నడుస్తూనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ హరిదత్తుని చూసిన వాళ్ళు మిత్రగుప్తుడు అనుకుంటారు, అతను చూసిన వాళ్ళు ఇతను అనుకుంటారు. ఎవరు ఏమనుకున్నారో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. కానీ ఇది మాత్రం చాలా ట్విస్టీగా ఉంది రమ్మగారు. అవును, చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లు వింటే తప్ప అర్థం కాదు. అర్థం కాదు. రైట్ అండి. నమస్తే. నమస్తే జయ.